అది సార్ జరిగింది. మీ ఇంటికి ఫోన్ ఉందా? ఉందండి. నెంబర్ ఎంత? హలో, జ్యోతి స్పీకింగ్. హలో ఏడుకొండలు, ఉరఫ్ జ్యోతి. గుర్తుపెట్టావా? ఇన్నాళ్ళు నీ తమ్ముడిని మహాజన్ బంధించాడు కాబట్టి వాడు చెప్పిన పనులన్నీ చేశావు. ఇప్పుడు నీ తమ్ముడు నా అధీనంలో నా ఇంట్లో ఒక చీకటి కొట్లో బంధించబడి ఉన్నాడు. నమ్మవా? సరే విను. అక్క, నేను సీను మాట్లాడుతున్నా. విన్నావుగా ఏడుకొండలు, ఇప్పుడైనా నమ్ముతావా? ఈ రోజు నుంచి నేను చెప్పిన పనులన్నీ చెయ్యకపోతే నీ తమ్ముణ్ణి దారుణంగా. అక్క, అర్థమైందా ఏడుకొండలు? చూడండి, దయచేసి మా తమ్ముడిని ఏం చేయకండి. నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. తొందరగా దయచేయండి, లేకపోతే నీ తమ్ముణ్ణి చాలా చాలా విధాలుగా చిత్రహింసలు చేయాల్సి వస్తుంది. స్వాగతం, సుస్వాగతం. ఏమండి, మీకు చేతులైతే దండం పెడతాను, మా సీను వదిలేండి. వదిలేస్తాను, నేను చెప్పిన షరతులకు ఒప్పుకుంటే. మీ షరతులు ఏమిటో నాకు బాగా తెలుసు. దొంగతనాలు, దోపిళ్లు చేయడం, అవన్నీ తీసుకొచ్చి మీకు ఇవ్వడం, అంతేగా? చేస్తావా? చేస్తా. ఆ మాట అనడానికి సిగ్గులేదు? అవును, ఆడది అనుకోగా ఉంటేనే అందం. ఆట బొమ్మగానో ఆటం బాంబుగానో బ్రతకడం ప్రమాదం. సంసారం చేసుకోవాల్సిన స్త్రీ స్మగ్లింగ్ చేయడం క్షమించరాని అపరాధం. ఏమండి? అవునండి. నేనక్క. సీను. అక్క. సీను. అక్క. అక్క. సీను. సీను. అక్క, ఈయన ఆ మహాజన్ గారితో డిషిం డిషిం ఫైటింగ్ చేసి ఆ జాన్ తో పాటు నన్ను విడిపించారక్క. నేను ఉద్యోగం కోసం వెళ్ళి ఆ మహాజన్ గారి గుప్పిట్లో నువ్వు ఎలా చిక్కుకున్నావో మీ తమ్ముడంతా చెప్పాడు. నీ కథ విన్న నాకు నీ మీద జాలేసింది. ఏమండి, నన్ను క్షమించండి. క్షమించడం దేనికి? ఇన్నాళ్ళు నువ్వు ఎవరి కోసం అయితే కష్టపడ్డావు ఆ తమ్ముడు నీకు దగ్గరయ్యాడుగా. ఇక నువ్వు ఆ జీవితాన్ని మర్చిపోవచ్చు. కానీ ఆ మహాజన్ వాడిప్పుడు కోరలు తీసిన తాచుకోం. ఈ రోజు నుంచి నా మనిషి అనుకుంటున్న నీ జోలికి వస్తే వాడి ప్రాణాలు తీస్తానని వాడికి తెలుసు. నీకేం భయం లేదు. ఇప్పుడు నీ మనసు చల్లబడిందా? హృదయం అడుగడుగున ప్రణయం, చిరునవ్వుల్లో శ్రీరాగం, అరచూపుల్లో అనురాగం. అణవణవున హృదయం అడుగడుగున ప్రణయం, చిరునవ్వుల్లో శ్రీరాగం, అరచూపుల్లో అనురాగం. తొలి ఋతువై విరిసింది ప్రేమని నవ్వుల, మది మధువై పొంగింది వెచ్చని పొంగుల. ఆరారు
హృదయం అణువణువున హృదయం అడుగడుగున ప్రణయం అడుగడుగున ప్రణయం చిరునవ్వుల్లో శ్రీరాగం అరచూపుల్లో అనురాగం కౌగిలిలా నీ వస్తే కమ్ముకో కమ్మగా కలలన్నీ పండిల్చి కరిగిపో కాంతిలా లా 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 లా, లా 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 లా, లా 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 లా. నాదిలో రేయతో ఉండిపోతానుగా వేసవిలో చందనమై అంటుకో గంటలా వెన్నెల్లో మల్లెల్లో సుమించాలి జీవితం అణువణువున హృదయం అణువణువున హృదయం అడుగడుగున ప్రణయం అడుగడుగున ప్రణయం చిరునవ్వుల్లో శ్రీరాగం అరచూపుల్లో అనురాగం హే లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా లా లా. తమలాంటి పుణ్యాత్ములు ఉండబట్టే మాలాంటి వాళ్ళు బ్రతకగలుగుతున్నాం బాబు. వెళ్ళొస్తాం బాబు. సెలవు బాబు. రారామరాజ్, నమస్కారం బాబు. బాగున్నావా? మీ దయవల్ల బాగున్నాను బాబు. వ్యాపారం కూడా బాగానే సాగుతుంది. బెంగళూరులో చదువుతున్న మా అమ్మాయికి ఇప్పుడే డబ్బు కూడా పంపించి వస్తున్నాను. డబ్బు ఏమైనా కావాలంటే తీసుకెళ్ళు. నేను డబ్బు కోసం రాలేదు బాబు, చూడాలనిపించింది. ఓసారి చూసిపోదామని వచ్చాను. హలో హలో, పోలీస్ కంట్రోల్ రూమ్. మీరందరూ అటు వెళ్ళండి. Come on.
కమాన్. రామదాస్, మీరా బాబు, ఏమిటి ఇంత రాత్రిపూట ఇక్కడికి వచ్చారు? ఆపదని తప్పించుకోవడానికి. అది సరే రామదాస్, ఏమిటి ఆ ఫోటో చూస్తూ ఏడుస్తున్నావు? ఇది నా కొడుకు ఫోటో బాబు. నీ కొడుకు కూడా ఉన్నాడా? ఉండేవాడు, కానీ ఇప్పుడు లేడు, సరిపోయాడు. పదిహేనేళ్ల క్రితం నా కొడుకు ఆనంద్ని ఓ దుర్మార్గుడు దారుణంగా హత్య చేశాడు బాబు. ఆనంద్ చనిపోయాడని వార్త వినగానే నా భార్య గుండె ఆగి చనిపోయింది. అంతవరకు పట్టిందల్లా బంగారం అవుతున్న నా జీవితానికి గ్రహణం పట్టి వ్యాపారంలో నష్టం వచ్చి ఊరు విడిచి రావాల్సి వచ్చింది. ఒకనాడు వేలకు వేలు లెక్కెట్టిన ఈ చేతులతో పళ్ళ బండి తోసు బతకాల్సి వచ్చింది. నాకు మిగిలిన ఆశాజ్యోతి నా కూతుర్ని చదివించటానికి నా దారిద్ర్యాన్ని కప్పిపుచ్చుతూ ఆత్మవంచనతో బ్రతకాల్సి వచ్చింది. ఇలా నా జీవితం పతనం అవడానికి, నా బతుకు బజార్న పట్టానికి కారణం నా కొడుకును చంపిన ఆ రాజాగాడు, ఆ రాక్షసుడు. వాడే వాడే రామదాస్, నీ ఆనందం చంపిన రాక్షసుణ్ణి నేనే రామదాస్. అవును రామదాస్, 15 ఏళ్ల క్రితం కృష్ణాపురంలో నా పుట్టినరోజు నాడు స్కూల్లో నీ ఆనందం నా క్యారేజ్ లాక్కుని నేలపాలు చేస్తే ఆ కోపంలో నేను ఒరేయ్! ఆగేవే రామదాస్, నేను చేసిన నేరానికి, దానివల్ల నీకు కలిగిన నష్టానికి ఈ శిక్ష చాలదు. నీ కసి, నీ కోపం, నీ కక్ష తీరే వరకు నన్ను నీ ఇష్టం వచ్చినట్టు శిక్షించు. కానీ రామదాస్, నా కొడుకును చంపిన వాడు నా కంట పడగానే వాణ్ణి కత్తికో కండ కింద నరికి ఆ రక్తంతో దీపం వెలిగించి నా కొడుకు ఆత్మకు శాంతి కలిగించాలని ఇన్నేళ్లు ఎదురు చూస్తుంటే నన్ను ఆదుకొని నాకు సాయం చేసిన నువ్వే ఆ హంతకుడు ఎందుకయ్యావు? ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఆనందరి కావాలని చంపలేదు, కక్షతోనూ చంపలేదు. స్కూల్లో నన్ను ప్రతి క్షణం ఏడిపిస్తూ బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు నా పుట్టినరోజుని మా అమ్మ పాయసం గారెలో క్యారియర్లో పెట్టి నన్ను స్కూల్కి పంపించింది. వాటిని మీ ఆనంద్ నేలపాలు చేశాడనే కోపంతో తిరగపడ్డాను. ఆ పెనుగులాట్లో ఆనంద్ మేడ నుంచి పడి చచ్చిపోయాడు. అది నా తొందరపాటే కావచ్చు, దానివల్ల ఒక జీవితం నాశనం అవుతుందని, ఒక కుటుంబం ధ్వంసం అవుతుందని అనుకోలేదు. కారణం ఏదైనా ఆ దారుణం నా వల్లే జరిగింది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు రామదాస్? పోలీసులకు అరెస్ట్ అయ్యి ఉరికమ్మ ఎక్కమంటావా? అందుకు ఈ క్షణమే సిద్ధంగా ఉన్నాను. అరెస్ట్ చేయించు రామదాస్. రామదాస్, ప్రాణానికి ప్రాణమే పరిహారం అనుకుంటే, నా పాపానికి నా మరణమే నిష్కృతి అనుకుంటే, ఇప్పుడు నన్ను చంపి నీ కొడుకు ఆత్మకు శాంతి కలిగించు. కానీ నా కొడుకును చంపింది నువ్వు కాకుండా మరెవరైనా అయ్యుంటే నేను హంతకుడిగా మారటానికి ఒక క్షణం వెనకాడేవాడిని కాను. కానీ నీలో ఉన్న మానవత్వాన్ని గౌరవిస్తున్నాను. వెళ్ళు, ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించు. వెళ్ళు. వెళ్ళలేను రామదాస్. నా పాపానికి ప్రక్షాళన జరిగే వరకు, నేను రుణముక్తనయ్యే వరకు వెళ్ళలేను. చనిపోయిన నీ ఆనందరి తిరిగి తీసుకురాలేకపోయినా ఆ స్థానంలో నేను నిలబడతాను. హరించుకుపోయిన నీ సిరి సంపదలకు బదులుగా నా సర్వస్వం నీ పాదాల ముందుంచుతాను. నీ ఆనంద బ్రతుకుంటే నీకే సుఖ సంతోషాలు కలుగుతాయని ఆశించావు, అవన్నీ నేను సమకూరుస్తాను. ఇదంతా శిక్ష నుంచి తప్పించుకోవడం గురించి చెప్పట్లేదు రామదాస్. చేసిన పాపం నా మనస్సును దహించి వేస్తుంటే ఆ బాధ నుంచి విముక్తి పొందాలని చేస్తున్నాను. చట్టం దృష్టిలో నేరస్తుండేనా, దేవుడి దృష్టిలో పాపాత్ముడిగా నిలబడకూడదని చెప్తున్నాను. నీ ఆశాజ్యోతిగా భావిస్తున్న నీ కూతురికి ఆ అన్నయ్య పోయినా ఈ అన్నయ్య బ్రతికే ఉన్నాడమ్మా అని చెప్పడానికి, చల్లాయి జీవితానికి సుఖ సంతోషాలు కలిగించడానికి చెప్తున్నాను.
నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వు రామదాస్, ఈ ఒక్క అవకాశం ఇవ్వు. సరే రామదాస్, 15 ఏళ్లుగా మండుతున్న నీ గుండె మంటలో నా చావుతోనే చల్లారాలనుకుంటే నీ ఆనంద ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ నన్ను నేనే ఆహుతి చేసుకుంటాను. వద్దు బాబు వద్దు. నా బిడ్డను చంపింది నువ్వే అని తెలిసి ఆవేశపడ్డానే తప్ప నీ చావు వల్ల పోయిన నా బిడ్డ తిరిగి రాడు. నా ఆనందే పునర్జన్మ ఎత్తి నీ రూపంలో వచ్చాడనుకుంటాను. ఆ భగవంతుడు ఓ మహనీయుడు నాకు బిడ్డగా పంపాడనుకుంటాను. నువ్వే నా బిడ్డ అనుకుంటాను. రామదాస్, రామదాస్.